వెల్కమ్ బ్యాక్. కూటమి ప్రభుత్వంలో రాయలసీమ రాయలసీమగా మారిందని అన్నారు టీడీపీ నాయకురాలు పనబాక లక్ష్మి. 1,00,00,000 కోట్లతో మిషన్ రాయలసీమ ప్రాజెక్టును ప్రారంభించామని తెలియజేశారు. 2 కోట్ల రూపాయల పెట్టుబడులు రాయలసీమకు వచ్చాయంటూ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో రాయలసీమలో తట్ట మట్టి కూడా వేయలేదంటూ కూడా దుయ్యబట్టారు. మిషన్ రాయలసీమ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. దీనివల్ల ఈ రోజున రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల్లో 3వ వంతు రాయలసీమకే రావడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా 4.58 lakhs crores పెట్టుబడులు రాయలసీమ ప్రాంతానికి రావడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా 2 లక్షల పైచీలకి ఈరోజు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మా కూటమి ప్రభుత్వము తీర్చిదిద్దింది. JSW సంస్థ ద్వారా పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో ఫస్ట్ ఫేజ్ 4,500 కోట్లతోటి నిర్మాణ పనులు జరగడానికి మొన్న శ్రీకారం కూడా చుట్టడం జరిగింది. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆది